ఎప్పుడైనా ఊరు వెళ్ళాలనుకుంటే అండి తెల్లారగట్ల ప్రయాణం అయితే సందకాడే మనం స్టెప్ బై స్టెప్ ఏది ఇంపార్టెంటో అంటే మనం ట్రైన్లో వాడేది టిఫిన్ వాడేది నెప్కిన్లు ఇవన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మన ఆడవాళ్ళ పనులు కాబట్టి మగోళ్ళకి ఇబ్బంది అని కదండి, మళ్ళీ ఇద్దరిలో తూతుమయమై అయిపోతాయండి దెబ్బలాట్లు అవుతాయి. అవి లేకుండా ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్తే అండి జర్నీ మనకు బాగా హ్యాపీగా జరుగుతుంది. లేదంటే కిచ్ 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 అని వెళ్తే పిల్లల్ని ఇసుక్కుని భర్త ఇసుక్కుని అన్నీ ఇసుక్కుంటారండి. అది మనం మధ్యాహ్నప్పుడు ఏంటంటే టూత్ పేస్ట్లు బ్రష్లు ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఒక సాబున్ కావాలి, ఒక నెప్కిన్ కావాలి, ఇలా పెట్టుకుని బట్టలు సర్దుకున్నాడు మీ జర్నీ సుఖమయం అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. బయట పిక్నిక్కే కదండి, హస్బెండ్ వైపు వెళ్ళినప్పుడు కూడా ఇలా చిన్న చిన్న ఆటలు కొంచెం ట్రైన్లో ఆడుకున్నట్టు భార్యాభర్త పిల్లలతో అవి మర్చిపోని మెమొరీలుగా ఉండాలండి అన్నీ కూడా అండి. ఎందుకంటే మేము ఎన్నో కోల్పోయాము. అందుకే మీ అందరికీ నేను నాకు తోచినవి చెప్తుంటానండి. ఎప్పుడన్నా మా పిల్లలకి చెప్తుంటానండి. సపోజ్ చెప్తున్నానండి, మేము ఇప్పుడు బాయిల్ వంటలు వండి పెడుతున్నాను రోజునండి. అది చూడటానికి మీకు ఇష్టం అనవచ్చండి, అవి తింటే బాగానే ఉంటున్నాయండి. అలా ఇష్టపడి ఏదన్నా చేస్తే ఏదైనా బాగుంటుందండి. భర్త ఎంత పెద్ద టూర్ అయినా ఇష్టం లేనో లేదో ఒక వంక చెప్తారండి. చిన్నదైనా సరే మీరు ఎంతో ఆనందంగా ఇవ్వండి, చాలా బాగుంది, నేను దూరం తీసుకొచ్చాను, అది దగ్గరే అవ్వచ్చండి. ఇంత బాగా తీసుకొచ్చారండి మాకు ఎంతో ఆనందంగా ఉందంటే భర్తని మనం ఆనంద పెట్టినట్టు మనము పిల్లలు అందరూ మన అయితే పిల్లల్ని ఇసుకుని భర్తని ఇసుకునే ఇలా తీసుకొచ్చాం అలా తీసుకొచ్చామంటే అది ఇంకా రోజంతా చికాగ్గానే పిల్లలు కూడా మనం ఒకేసారి అదో ఒక రకంగా గిల్టీగా చూస్తారండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా మనస్ఫూర్తిగా వెళ్ళాలండి. చదువైనా సరే అందుకే చదువుతున్నానండి, ఎప్పుడైనా పిల్లల్ని ఇష్టపడి చదవమనండి, కష్టపడి చదవమని అనకండి. ఒరే నీకు ఇష్టం వచ్చినప్పుడు చదువు, ఇష్టం వచ్చినప్పుడు 10 పన్నాలు చదివినా వాడికి ఏమనిపించదండి. మీరు జబర్దస్తి కూర్చోబెట్టినప్పుడు 2 పన్నాలు చదివినా వాడికి ఇబ్బంది అవుతుందండి. అందుకని ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కొంచెం మనం ధ్యానం పెడితే పిల్లలకండి, నాన్న గమ్మున చదివేసుకో నాన్న వెళ్దాం ఇప్పుడు ఇవాళ అనేసి అంటే ఆ పిల్లలు కూడా మన శనివారం ఆదివారం సెలవు వస్తుందండి, అందరూ అన్ని పనులు పనిచేసుకోవాలండి. ఒకళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళకి వంటింట్లో రేకలు గీకులు సర్దుంటే మగవాళ్ళు కొంచెం ఫ్యాన్లు తుడిచేసి ఇలా చేసుకుని వెంటనే బయటికి ఎక్కడికన్నా వెళ్తే ఆనందంగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే జీవితం ఎన్నాళ్ళదండి, కొన్నాళ్ళు జీవితం అండి. అందులో వాదనలో పంతాలతో గడిచిపోతే కనవా జీవితం అంతా నరకం కింద ఉంటుందండి. అందుకని ఎప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఉండి చేసుకోండి. నేను ఫ్యాన్లు తుడిచేస్తున్నాను, నేను రాక్ ఫ్రిడ్జ్ శుభ్రం చేసాను భార్యకి చెబితే ఆవిడ కూడా గబగబా చేసేస్తున్న బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళు కొంచెం కోరుకునేది ఏంటండి మీ ప్రేమ అండి, ఆడదైనా మగవాడైనా కోరుకుంది. ఆ విధంగా బతికినాడు బాగుంటుందండి జీవితం అని చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. పంతాలకి పట్టింపులకి పోయామని నరకం చేసుకోకుండా అమ్మ మీ జీవితాన్ని. కొంతమంది ఆడవాళ్ళు పిల్లల్నే చంపేస్తున్నారు, బాబు ఇది అన్నం పెడతాను తల్లి, ఈ చూడటానికి వీడియోలు భయం వేస్తున్నాయండి. ఈ విధంగా కాకుండా ఆనందంగా బతకండి, ఆరోగ్యంగా బతకండి, ఆనందంగా బతకండి.